ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పెట్టి ఇప్పటికీ 29 సంవత్సరాలు అవుతుంది. సో 29 సంవత్సరాల కాలం పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్తో వీళ్ళకున్నటువంటి అనుబంధాలు కానివ్వండి, మిగతావన్నీ కూడా పంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అయితే తెలంగాణ టీడీపీ ఇన్ఛార్జ్ పక్కాని నరసింహులు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి సార్, అంటే మీ ప్రస్థావన గురించి, ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గురించి ఏం చెప్తారు సార్ మీరు? మా ప్రస్థానం అంటే 1983 నుండి పెద్ద ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ పార్టీలో నేను ఉన్నాను. నాకు 1994లో అవకాశం వచ్చింది షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా, అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ ఎస్సీసెల్ ప్రెసిడెంట్, అంతేకాకుండా ఈ రాష్ట్రానికి 15 నెలల అధ్యక్షునిగా మరి అనేక రకాలైన అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఈ భారతదేశంలో నాకు తెలిసినంత వరకు అంటే స్వామి వివేకానందుడు భారతదేశంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ దేశం బాగుపడాలంటే నెగ్లెక్ట్ ఆఫ్ మాసెస్, ఏ పాలిటిక్స్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అప్రెషన్ ఆఫ్ ఉమెన్, క్యాస్టిజం, వీటి మీద మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మరి జన్మభూమి మొదలైన ప్రోగ్రాంలే కాకుండా మరి విద్య కొరకు అంటే శాసనసభలోనే మళ్ళీ బడికి పథకం పెట్టి, అంతేకాకుండా మరి అంటరానితనం నిర్మూలన కార్యక్రమం తెలంగాణలోనే పెద్దిరెడ్డిపేట మెదక్ జిల్లాలో ప్రారంభించారు. తర్వాత చదువుల పండుగ, అక్షర కిరణం, అక్షర సంక్రాంతి ఇవన్నీ చేస్తూ జన్మభూమి వల్ల గ్రామాల్లో ఉండే ప్రజలకు మరి వాళ్ళకు అవసరమైనటువంటి నిధులు కేటాయించడమే శాసనసభలో జరిగింది. అయితే అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ లాభాపేక్షతో పెట్టింది కాదు, సర్వ వర్గాల సముద్రణకు. మొదట తెలంగాణ ప్రాంతంలో తల్లిదండ్రి చనిపోయిన తండ్రి గాని తల్లి గాని చనిపోతే వాళ్ళ పిల్లలకు సుమారు 649 మంది పిల్లలు ఇప్పటి వరకు ఫ్రీగా చదివారు. అంతేకాకుండా హెల్త్ క్యాంపులు, అదే మ్యారేజెస్ కానీ ఇతరత్ర అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం మేడం ద్వారా అద్భుతంగా జరుగుతుంది. మరి 2017లో మహబూబ్ నగర్ జిల్లా ఈనాడు ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఆనాడు తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి, పాలమూరు బిడ్డ. అయితే బాలాజీ ఫంక్షన్ హాల్లో మేడం జనవరి 23 నాడు 129 మందికి 78 లక్షలు చెక్కులు ఇచ్చింది పాడి పంట కొరకు. అందుకు తల్లి తండ్రి పాడి పంట అంటే మొదలు మనం అందరం కూడా ఏం మాట్లాడతామంటే పాడి మొదలు తర్వాత పంట. ఆ విధంగా మరి హెరిటేజ్ ద్వారా మరి క్వాలిటీ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా జరుగుతున్నది. అంటే ఈ దేశంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆ విధంగా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మరి అటు రాజకీయంగా ఇటు సామాజికంగా, అంతేకాకుండా మన మహబూబాబాద్ పిఎస్సి సెంటర్లో అక్కడ ఏరియా హాస్పిటల్లో 50 లక్షల ఇది ప్లాంట్ చేయడం జరిగింది, ఆక్సిజన్ ప్లాంట్. అంటే ఎవరైనా కరెంటు పోయినప్పుడు ఆపరేషన్లో ఉన్నప్పుడు అర్ధాంతరంగా ఇబ్బందులు అవుతాయని, అంటే రాష్ట్ర విభజన తర్వాత కూడా మనం తెలంగాణలో ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది మేడం నాయకత్వంలో. ఆ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు సృష్టికర్త అయితే ఈ ట్రస్ట్ కి మేడం కార్యదీక్షణ వల్ల అద్భుతంగా మరి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా మరి హెరిటేజ్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇది ఒక్కటే కాకుండా ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆ విధంగా వీళ్ళ కోచింగ్ నడుస్తుంది. అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చినటువంటి ట్రస్ట్ బహుశా ఎక్కడ లేదు అని నా అభిప్రాయం.
ఓకే. అయితే మరి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏపీలో ప్రభంజనం సృష్టించదనే చెప్పాలి టీడీపీ పార్టీ ముఖ్యంగా అంటే చూసుకుంటే అటు చంద్రబాబు నాయుడు గారికి నారా భువనేశ్వరి గారు ఎంత సపోర్ట్ చేస్తారో అందరికీ తెలుసు. అయితే ఇక్కడ తెలంగాణ పార్టీ విషయానికి వచ్చేసరికి ఏం చెప్తారు? అండ్ మరి అంటే దీనికి అనుసంధానంగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఎంత మందికి సహాయ సహకారాలు అందాయి? అంటే లోకేష్ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి 100 రూపాయల సభ్యత్వం, ఒకనాడు 5 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అట్లా ఉండే. లోకేష్ గారు 100 రూపాయలు సభ్యత్వం చేస్తే ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్లకు 2 లక్షలు వచ్చేది. ఇప్పుడు ఈ సంవత్సరానికి 2024, 2026కు గాను మరి 5 లక్షలు కేటాయించడం జరిగింది. అందుకు కోట్లాది రూపాయలు తెలంగాణ, ఆంధ్రలో బ్లడ్ బ్యాంక్ కూడా ఉన్నట్టుంది కదా. సో బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా సహాయ సహకారాలు అది ఏ విధంగా అందుతూ ఉంటాయి? అంటే ప్రతి ఎన్టీఆర్ జన్మదినము లేక వర్ధంతి, చంద్రబాబు నాయుడు గారి జన్మదినం, లోకేష్ గారి జన్మదినం వచ్చినప్పుడు తప్పకుండా బ్లడ్ బ్యాంకు కార్యకర్తలు గాని అభిమానులు గాని అందరు కూడా సహకరిస్తున్నారు. మరి లక్షలాది మంది ఆరోగ్యానికి ఉపకరిస్తున్నది ఈ ట్రస్ట్. ఆ విధంగా మరి మేడం భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో మంచి ఫలితాలను ఇస్తుంది. మరి ఎలాంటి బలాపేక్ష లేకుండా సర్వ వర్గాల సముద్రణకు ఈ మనం మేడం చేసేటువంటి సేవ అద్భుతం. తెలంగాణలో మళ్ళీ టీడీపీ పార్టీ ఎప్పుడు పురుడు పోసుకోబోతుందంటారు? పురుడు పోసుకొనే ఉన్నది. కొంతమంది దుర్మార్గులు ఉన్న వాళ్ళనంతా స్థానచలనం చేసినందుకు ఇబ్బంది అయింది. 1,78,000 సభ్యత్వం ఉంది ఇప్పటికీ. అంటే రెన్యువల్స్ 50,000 ఉంటే 1,30,000 చిలుకు కొత్త వాళ్ళు జాయిన్ అయింది. అందుకొరకు తప్పకుండా మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా టీడీపీ అందరు ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళే. ఓకే, మళ్ళీ తప్పకుండా పూర్వవైభవం వస్తుంది. ఎందుకంటే మాలమాదిగలకు ఆశ్రమ పాఠశాలలు ఇచ్చింది ఎన్టీఆర్. వాటిని 254 94 చేసింది చంద్రబాబు నాయుడు. ఇంతకంటే చక్కటి పరిపాలన ఉండదు.